ఇఫ్ యూ ఆర్ ఏ బీటెక్ స్టూడెంట్, ఈ వీడియో నీ గురించే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బీటెక్ కాలేజెస్లో మొత్తం అవుట్డేటెడ్ సిలబస్. ఆ సిలబస్ నేర్చుకొని నువ్వు 4 years అయిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్తే నీకు ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ కూడా రాదు. నువ్వు ఎంతో కష్టపడి బీటెక్ కంప్లీట్ చేస్తావు ఆ అవుట్డేటెడ్ సిలబస్ని చదువుకొని. బీటెక్ అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మీ పైన. మా అబ్బాయి లేదా మా అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక జాబ్ వస్తుందని. నువ్వు నీ యొక్క బీటెక్ 4 years కూడా ఈ అవుట్డేటెడ్ సిలబస్ తప్ప నువ్వు మరేం నేర్చుకోలేదు. సో నువ్వు రిలీవ్ అయిన తర్వాత నీకు ఎలాంటి జాబ్ కూడా రాదు. సో నువ్వు సెమిస్టర్ పాస్ అవ్వడానికి నీ కాలేజ్ సిలబస్ని చదువుకో. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఏదో ఒక స్కిల్ని నేర్చుకో. ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయి. అంటే నీకు ఏదంటే ఇష్టమని, అంటే నువ్వు ఏ పాత్రలో వెళ్ళాలనుకుంటున్నావని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4.0 టెక్నాలజీస్ చూసుకున్నాం అనుకోండి. ఇందులో చాలా ఉంటాయి. ఐఓటీ అని, సైబర్ సెక్యూరిటీ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఏఐ అండ్ ఎంఎల్ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అని, ఇలా చాలా ఉంటాయి. ఇలా నీకు ఏదైతే ఇష్టమో అని ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అది నేర్చుకోవడానికి అట్లీస్ట్ డైలీ 1 hour నీ టైం ఇన్వెస్ట్ చేయి. ఇలా నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా బీటెక్ అయిపోయేటప్పటికి ఆ స్కిల్ నేర్చుకుంటావు. నువ్వు ఖచ్చితంగా బీటెక్ అయిపోయేటప్పటికి ఒక జాబ్ కొడతావు. అండ్ కామెంట్ విచ్ స్కిల్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ ఇయర్. Do subscribe for more content like this and share this video with BTech students and friends.